హాయ్ హలో వెల్కమ్ టు ద ఎక్స్ట్రా క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద లాస్ట్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని ప్రిఫర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆల్రెడీ చాలా యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి, ఓకేనా? చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, క్లాసులకు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఓకేనా? చూడండి, మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మనీ ఉందనుకోండి. ఇది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి 1 ఇయర్కి ఎంత అవుతుంది? 10,000 ఇంటూ 1.1 టైమ్సే కదా. ఇంకా ఇంకొక 1 ఇయర్కి ఏమవుతుంది? 10,000 ఇంటూ 1.1 ఇంటూ 1.1. ఇంకొక 1 ఇయర్కి ఏమవుతుంది? 10,000 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1 ఇయర్కి 1.1 టైమ్స్ అయితే, ఓకేనా? 2 ఇయర్స్కి ఏమవుతుంది? 1.1 ఇంటూ 1.1 టైమ్స్, అవునా? 3 ఇయర్స్కి ఏమవుతుంది? 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 టైమ్స్, అవునా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1.1 హోల్ స్క్వేర్, దీన్ని 1.1 హోల్ క్యూబ్, అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏమవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏమవుతుంది? 3 టైమ్స్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు మీకు క్వశ్చన్లో ఎట్లా అడుగుతారంటే, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 1.1 టైమ్స్ ఇన్ 1 ఇయర్, హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బికమ్ ఇన్ 3 ఇయర్స్ అని అడుగుతాడు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇంటూ 3 అవుతుంది కదా. ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే హోల్ పవర్ 3 అవుతుంది, ఓకేనా? టైంలో మల్టిపైల్ అయితే మనకి అమౌంట్లో ఏమవుతుంది? పవర్లో యాడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఫార్ములా 1 + r/100 హోల్ పవర్ t. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇది డిరైవ్ చేసాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇలా చెప్పవచ్చు అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా క్వశ్చన్లో 5 ఇయర్స్కి 2 టైమ్స్ అయింది అనుకోండి, 15 ఇయర్స్కి ఎన్ని టైమ్స్ అవుతుందంటే ఇది 3 టైమ్స్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? 2^3 8 టైమ్స్ అవుతుంది, ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ అనమాట, ఓకే? ప్రాబ్లమ్స్ వద్దాం, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, a sum of money at compound interest doubles itself in 4 years. In how many years does the sum become 8 times of itself at the same rate of interest? ఓకేనా? చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ మనీ ఉంది, అది 4 ఇయర్స్కి ఎంత అయింది? డబుల్ అయింది అనమాట, ఓకేనా? అంతా 2 టైమ్స్ అయింది. అయితే ఎన్ని సంవత్సరాలకి 8 టైమ్స్ అవుతుంది? 8 అంటే అంత 2 క్యూబ్ కదా. సో ఇక్కడ క్యూబ్ వస్తే ఇక్కడ టైమ్స్ సైడ్ ఏం రావాలి? ఇంటూ రావాలి. 4 ఇంటూ 3 అంటే అంత 12 ఇయర్స్, ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4 ఇయర్స్కి డబుల్ అయింది, 8 అవ్వాలంటే 2^3, ఓకేనా? అంటే 12 ఇయర్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ వీడియో చూడండి, సారీ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, a certain amount of money becomes thrice in 5 years at compound interest. How many years it will take to become 9 times? సో 5 ఇయర్స్కి 3 టైమ్స్ అయింది అనమాట, ఓకేనా? అయితే 9 టైమ్స్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పట్టింది? సో ఇదేమవుతుంది? 3^2 కదా. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? ఇంటూ 2 అంటే అంత 10 ఇయర్స్, ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ 3 టైమ్స్ అవడానికి 5 ఇయర్స్ పట్టిందంటే 9 టైమ్స్ అంటే 3 స్క్వేరే కదా. సో మన టైంలో ఇంటూ అవుతుంది కాబట్టి 10 ఇయర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇచ్చాడు, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ఈక్వల్ టు 64 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 27 ఇయర్స్. ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బికమ్ 512 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక సమ్ ఉంది, అది 64 టైమ్స్ అయింది అనమాట. ఎన్ని సంవత్సరాల్లో? 27 ఇయర్స్లో, ఓకేనా? నెక్స్ట్ 512 టైమ్స్ అయితే ఎన్ని సంవత్సరాలు అదే అడిగాను. చూడండి, మనం 64కి 512కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు ఎట్లా అవుతుంది చూడండి. మనకి 64 అంటే 8 స్క్వేర్గా రాసుకోవచ్చు, అవునా? 512 అంటే 8 క్యూబ్. సో పవర్లో 2 వస్తే 27 ఇయర్స్ అంటే ఈచ్ 1కి ఎంత?
13.5 ఇయర్స్ కదా. సో పవర్లో 3 వస్తే ఏమవుతుంది, ఈ 27కి 13.5 యాడ్ చేసుకోండి, లేదా 13.5 ఇంటూ 3. సో ఏది చేసినా మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 40.5 ఇయర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A sum of money placed at compound interest becomes 27 times in 15 years. In 25 years it will become how many times? So 15 years ఎంత అయిందంట, 27 times. అయితే 25 yearsలో ఎంత అవుతుంది అని అడిగాడు. చూడండి, ఇది 5 into 3గా రాసుకుంటాను, ఇది 3 క్యూబ్గా రాసుకుంటాను. ఓకేనా. సో అంటే ఈచ్ వన్ ఏమవుతుంది, 5 times అవుతుంది. ఓకేనా. సారీ, ఈచ్ పవర్ ఈక్వల్ టు 5 years. సో మనకేం అడిగాడు, 25 yearsలో ఎన్ని టైమ్స్ అవుతుంది అని అడిగాడు. సో దీన్ని 5 times చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది, 3/5 అవుతుంది. 3/5 వాల్యూ ఎంత, 81 into 3, 243. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 3/5 అంటే ఎంత, 243. అర్థమైంది కదా క్వశ్చన్. దీన్ని నేను 3/3గా బ్రేక్ చేసుకున్నాను, దీన్ని ఈచ్ పార్ట్ 5 years అలా 3 partsగా డివైడ్ చేసుకున్నాను. అర్థమవుతుంది. అప్పుడు ఈచ్ పవర్ ఏమవుతుంది, 5 yearsకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A sum of money becomes 625 in 2019 when 1 rupee was given on compound interest in 1939. What was its worth in 1999? ఇప్పుడు ఏం లేదు, ఇది 1 అనుకోండి, 1939లో 2019లో ఎంత అయింది, 625 అయింది. అంటే 625 times అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, 80 years గ్యాప్ ఉంది. ఓకేనా. అంటే 80 yearsకి ఎంత అయింది, 625 times అయింది. ఓకేనా. అయితే ఎన్ని ఇయర్స్ అడిగాడు, 199 అంటే 60 yearsకి ఎంత అవుతుంది అని అడిగాడు. 60 yearsకి ఎంత. సో నేను ఇది 80 yearsని 20 years 4 partsగా డివైడ్ చేసుకుంటా. ఓకేనా. దీన్ని 5/4గా రాసుకుంటా. నెక్స్ట్ ఈ 60 yearsని నేను 23 partsగా డివైడ్ చేసుకుంటా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 5 క్యూబే కదా అది. ఓకేనా. సో 5 క్యూబ్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 5 క్యూబ్ ఆన్సర్ అంతా 125. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 1250 rupees at 12% per annum compounded annually will amount to 1568 in. సో per annum 12%తో 1250 అనేది ఎన్ని ఇయర్స్కి 1568 అయింది అని అడిగాడు. ఓకేనా. సో ఇది ఎలా చేస్తాము, మీకు ఆల్రెడీ ఇలాంటి టైప్ క్వశ్చన్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకేనా. ఫార్ములా బేస్డ్గా అయితే ఎలా చేస్తాం మనం, P into 1 + R/100 whole power T ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చిన అమౌంట్. ఓకేనా. సారీ, సో దీంట్లో మనం సాల్వ్ చేస్తాం. దీంట్లో సాల్వ్ చేసానికి ఏమవుతుంది, 1 + 3/25 అంటే 28/25 whole power T ఈజ్ ఈక్వల్ టు 1568 డివైడ్ బై 1250. సో 2తో క్యాన్సిల్ చేస్తే 625, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 784. ఓకేనా. సో 25 square 2, 28 square 784 అంటే ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి అవుతుంది. ఓకేనా. ఇది ఒక మెథడ్, ఇది మన నార్మల్ బేసిక్ మెథడ్ ఫార్ములాస్. ఇందులో మీకు మెయిన్ ఇంపార్టెంట్ స్క్వేర్స్ అయ్యి గుర్తుండాలి. లేదా నేను ఇప్పుడు ఫార్ములాలో పెట్టి ఆ స్క్వేర్స్ ఈక్వల్ అవుతాయి లేదో తెలియదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత % డిఫరెన్స్ ఉందో కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1250, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 318 ఇంటూ 100. ఓకేనా. సో 525 520, ఇది 25 1 25 1 25 6 8 25 4 25 3 ఆల్మోస్ట్ 25 2 50 18 ఉంటుంది. 180 అంటే 25 4 7 25 7 ఎంత, 140 175 7 అనుకోండి. సో ఇది ఆల్మోస్ట్ ఎంత % రావాలి, 25.4% రావాలి. ఓకేనా.
సో ఈ 12% అనేది 2 ఇయర్స్ కాకుండా మీరు ఎన్ని ఇయర్స్ తీసుకున్నా 25కి దగ్గరగా ఉండదు. ఓకేనా? సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు 2 ఇయర్స్ అని డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. In how many years will 40,000 amount to 46,656 at the rate of 8% compound interest per annum? చూడండి ఏమవుతుంది ఇది 1 + 8 అంటే 2/25 అంటే ఎంత అవుతుంది? 27/25 whole power t is equal to 46,656/40,000. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏం కావాలి? ఇది 25 ఇంటూ 25 ఫామ్లో రావాలి. నేను ఏం చేస్తాను, దీన్ని ఒక 100గా రాసుకుంటా, ఇది 400గా ఉంటుంది. సో 25 ఇంటూ 1600, ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తాను. 1600 అనుకోండి, ఫస్ట్ 2తో చేస్తే 16తో చేద్దాం డైరెక్ట్గా. 100 16 2 32, అప్పుడు అందులో 14 ఉంటుంది, 16 9 చేద్దా 144, 2 ఉంటుంది, 5 ఉంటుంది, 16 1 16, 9 ఉంటుంది, 6 16 6. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది ఆల్మోస్ట్ పైది కింద 2 స్క్వేర్లో వచ్చినట్టుంది. కింద స్క్వేర్ ఏమవుతుంది? 50 స్క్వేర్ అవుతుంది కింద. ఓకేనా? పైన ఏమవుతుంది? 50 స్క్వేర్ అంటే ఇది ఇంకా క్యాన్సిల్ అయిపోద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 4 × 25, 425 4 6 24, 5 1 ఉంటుంది, 4 7 28, 1 1 ఉంటుంది, 4 2 8, 3 6 ఉంటుంది, 4 9. సో ఇదేమవుతుంది? 27 స్క్వేర్ 25 స్క్వేర్. ఓకేనా? అంటే ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. లేదా మీరు డైరెక్ట్గా చెప్పాలనుకుంటే 6656/400. సో ఇది ఎన్ని పర్సెంట్ అవుతుంది? 2.2 ఇక్కడ పెట్టుకుంటే 4 1 4, 2 6 ఉంటుంది, 4 6 24, 2 5 ఉంటుంది, 4 6 24 అంటే 16+ ఉండాలి. 16+ ఎప్పుడు అవుతుంది? 2 ఇయర్స్ అయితేనే అవుతుంది. ఓకేనా? సో కంపారిటివ్లీ మీరు ఈ మెథడ్ కంటే ఈ మెథడ్ యూజ్ చేస్తేనే త్వరగా వస్తుంది అనమాట ఆన్సర్. అండ్ ఒకవేళ ఇయర్స్ కానీ దగ్గరగా ఉంటే కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. ఓకేనా? అప్పుడు ఈ మెథడ్ కూడా డిఫికల్ట్ అయింది అనుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ప్రాబ్లం దాని బేస్గా చూద్దాం. చూడండి, 3200 డివైడ్ పైన 85,850, ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 32 2 64 ఎంత ఉంది? 21 ఉంటుంది, 210. 210/32 అంటే 32 7 ఎంత? 14 224, సమ్ 7 అనుకోండి, ఆల్మోస్ట్ 27%. సో దీన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 25 + 12.5 × 12.5. సో నియరెస్ట్ ఏమవుతుంది? 2 ఇయర్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూడండి. A sum of money becomes 2 times of itself in 8 years at simple interest. సో ఏమవుతుంది? ఫస్ట్ లైన్ అయితే 2 times అవుతుందంట 8 yearsకి. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్లో. అండ్ ఇట్ బికమ్స్ 4 times of itself in 2 years at compound interest. సో 2 yearsకి ఎంత అవుతుందంట? 4 times అవుతుందంట. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. When interest is compounded annually, find the rate of simple interest to the rate of compound interest offered per year. చూడండి, ఇక్కడ నీకు 2 times అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది అనుకోండి, 8 yearsకి అవుతుంది 200. ఓకేనా? 100% ఇంక్రీజ్ అవుతుంది. సో 100% / 8 అంటే అంత 12.5%. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 yearsకి 4 times అవుతుంది అనమాట. ఓకేనా? 2 yearsకి 4 times అంటే ఏమవుతుంది? 1 + r/100, 2 = 4. ఓకేనా? సో 1 + r/100 = 2, r/100 = 1, r 100%.
సో ఇక్కడ ఏమవుతుంది 100%. సో రేషియో తీసుకుంటే ఏమవుతుంది 1:8. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ ప్రాసెస్ అర్థమైంది కదా మీకు, ఇంతకుముందు చెప్పాను కదా. ఇది పిని నేను డైరెక్ట్గా 1 తీసుకున్నాను, ఇక్కడ అమౌంట్ 4, టైమ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే రమేష్ bought a house for 2 lakhs. At the end of the first year, he sold it at a loss of 10% on his investment. He invested the money thus obtained at a rate of 20% per annum interest compound annually for 2 years. The value of the investment would amount to. చూడండి, రమేష్ ఏం చేశాడంటే 2 lakhs హౌస్ని 10% లాస్ కమ్మాడు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 దాన్ని 180 అమ్మాడు. సరే, ఓకేనా. అయితే దీన్ని ఏం చేశాడు, 20% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా, 20% అంటే ఎంత, 1/5 కదా. ఓకేనా, అంటే 5 6. అయితే అతను ప్రజెంట్ ఉన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అడిగాడు. చూడండి, 25 36. సో 25 అనేది 180 అనుకోండి, 36 ఎంత, 36/25. ఓకేనా, డిజిటల్ సమ్ తీసుకుంటే ఇక్కడ 7 కాబట్టి 4తో మల్టిప్లై చేద్దాం. ఇది 9తో మల్టిప్లై అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అన్ని 9తో మల్టిప్లై, ఇది 9తో అవుతుంది, ఇది 9తో అవ్వట్లేదు, 4, ఇది 9తో అవ్వట్లేదు, ఇది 9తో అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కావాలంటే దీన్ని సాల్వ్ చేసుకోండి. నార్మల్గా మీరు 180 1,80,000 కాబట్టి మీరు సపరేట్గా రాసుకోండి. 36/25. 25 ఉంది, 25 4. ఓకేనా, నెక్స్ట్ ఈ 4ని 72 × 36. సో దీన్ని సాల్వ్ చేయండి. 72 × 36 అంటే 1 2 42 43. నెక్స్ట్ 6 21 2592. ఓకేనా, 00. సో ఇక్కడ ఒక 10 ఎక్కువ యాడ్ అవుతుంది, 40 వస్తుంది అనుకుంటా. అవునా, 1,80,000, సారీ 3 zeros రావాలి, ఇక్కడ 40 వస్తుంది. ఈ 2 zeros తర్వాత యాడ్ చేసుకుందాం. ఇక్కడ 4తో మల్టిప్లై చేసిన తర్వాత ఈ జీరోని లాస్ట్లో యాడ్ చేసుకుందాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇచ్చాడు, ఏ సమ్ ఆఫ్ 7,500 అమౌంట్స్ టు 8,748 ఆఫ్టర్ 2 years ఎట్ ఏ సర్టెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చంటే 7,500 అనేది 2 yearsకి 8,749 రూపాయలు అయిందనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం. అయితే సేమ్ అదే సమ్కి వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సేమ్ సమ్ ఫర్ 3/5 years ఎట్ డబల్ ద ఎర్లియర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఎర్లియర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ అయింది, టైం ఏమో 3/5 years అయింది. అదే ఆ టైంకి ఆ సమ్ మీద ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందని అడిగాడు. ఫస్ట్ పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమో 1 + r/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8748 దీన్ని 75 × 100 రాసుకుందాం. 4తో క్యాన్సిల్ చేస్తే 25. ఇది 4 2 4 1 4 8 4 7. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే 25 3 7 3 2 3 9. సో ఇది 1r/100 ఏమవుతుంది, √729/25 × 25 అంటే ఏమవుతుంది, ఇక్కడ 25 పైన 27. r/100 ఏమవుతుంది, 2/25. ఓకేనా, అప్పుడు r ఏమవుతుంది, 8%. ఓకేనా, సో r 8% అయింది. వాళ్ళు ఏమడిగాడు, సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ ఎంత 7,500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత డబల్ అయింది 16%. టైం ఎంత 3/5 years అంటే 23/5. ఓకేనా, ఈ పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్, 5 1 5 15 15 × 16 × 23. 23తో మల్టిపుల్ ఏమైనా ఉంది చూడండి, ఇది 23 పోతే 17 ఉంది, 17 4 23 × 8
24, 16, 18 ఇది కాదు. 23 2 46, 46 అంటే 9 2, 23 4 అంతా 92. సో ఇది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా అవుతాయో చూద్దాం. 23 అంతా 4 80, 23 3 అంతా 69, 69 పోతే అనుకుంది 12, 1 to 8, 23 into 6 ఎంత 1 to 8 పోదు. సో ఆప్షన్ సి అవును. ఇది 23 2 1 నెక్స్ట్ 23 2 46. సో ఇది కూడా డివైడ్ అవుతుంది. ఇక్కడ దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 15 అంటే 225, 15 240, 240 into 23 అప్పుడు ఏమవుతుంది 23 స్క్వేర్ 529, తర్వాత 23 552. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. బట్ ఇది కూడా 23 మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా అంటే మీకు చూడండి ఇప్పటివరకు కాన్సెప్ట్లో చెప్పినన్ని ప్రాబ్లమ్సే, కానీ మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అట్లా మిస్లేనియస్ అట్లా అంటే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ని మనం క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేస్తూ యూజ్ చేస్తే మనకి ఈజీగా క్వశ్చన్ అయితే వస్తాయి. నేను మనకి రాని క్వశ్చన్ అయితే ఏది ఉండదు అర్థమెటిక్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే, ప్రాబ్లం చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ for 3 years at 15% per annum. Interest compound yearly is 4167 rupees. What is the simple interest on the same sum? Is 4 by 5 years at the same rate. అయితే ఏం చేశారు ఇక్కడ సేమ్ సమ్, టైం ఏమో 4 by 5 years, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అడిగారు. ఓకేనా. మనకి చూడండి ఫస్ట్ పాయింట్ వాళ్ళు మీకు ఏమర్థమైంది దాకా 3 yearsకి 15% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇంట్రెస్ట్ ఎంత అయిందంట 4167. ఓకేనా. అయితే 4 by 5 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15% ఇస్తే ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది అని అడిగాను. ఓకేనా. చూడండి 15% 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 157625 ఈజ్ ఈక్వల్ టు 4167. నెక్స్ట్ 4 by 5 అంటే 24 by 5 years 15% అంటే ఎంత అవుతుంది 372% అంత. సో 72 డివైడ్ బై 157625. డిజిటల్ సమ్మ చేద్దాం. 9 8 ఉంటుంది కింద. సో దీన్ని మనం ఏం చేస్తాం 8తోనే మల్టిప్లై చేద్దాం. సో కింద సింగిల్ అయిపోతుంది. ఇక్కడ డిజిట్ మనకి ఇక్కడ 9 ఉంది కాబట్టి 9తో మల్టిప్లై అవ్వాలి. 9తో మల్టిప్లై అయ్యే ఆప్షన్ ఉందా, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది 12 18 19. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఒకటే 9తో మల్టిప్లై అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిద్ర వస్తూ ఉంది. క్వశ్చన్ చూస్తే ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 7,000 at 8% per annum simple interest for 2 years and 10,000 at compound interest at the same rate for the same period compounded annually. What will be the total interest and the total amount respectively on maturity? చూడండి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు క్వశ్చన్ సరిగా అర్థం అవ్వాలి. ఓకేనా. ఇక్కడ మనకి క్వశ్చన్ కరెక్ట్గా మీరు ఖచ్చితంగా ఎవరైనా ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఈ 7,000 8%కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు 2 yearsకి. ఓకేనా. దీని మీద మనకి ఏమవుతుంది ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకేనా. అమౌంట్ కూడా వచ్చింది ఫైండ్ అవుట్ చేస్తే. నెక్స్ట్ 10,000 అనేది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సేమ్ పీరియడ్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. అయితే మనకి ఏమిటి టోటల్ ఇంట్రెస్ట్ అండ్ టోటల్ అమౌంట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, అమౌంట్ వచ్చింది. వాడు ఇప్పుడు ఏమడిగాడంటే ఈ 2 అమౌంట్ ఈ 2 ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. ఓకేనా. చూడండి దీంట్లో 7,000లో ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 16% అంటే 70 42 1120. ఓకేనా. ప్లస్ 10,000లో 8% 2 years కంటే 10,000 ఇంటూ 16.64. ఓకేనా. 2 years ఇది 16.64 అవుతుంది. సో దీన్ని యాడ్ చేస్తే అవుతుంది 2784.
2784 ఇక్కడ ఉంది, ఇది కాదు. 2784 ఇక్కడ ఉంది, ఇది కాదు. ఓకేనా? చూడండి ఈ రెండు సేమ్, బట్ మనం ఆన్సర్ అట్లా చెప్తాం. ఫస్ట్ ఏం అడిగాడు, టోటల్ ఇంట్రెస్ట్, తర్వాత ఏమడిగాడు, టోటల్ అమౌంట్. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఏముంది ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మేబీ ఇది 48 అయి ఉండొచ్చు. ఒకవేళ 48 అయితే మీరు సాల్వ్ చేయాలి, లేదు అంటే దీన్ని ఒకసారి చూద్దాం. 84 అయిద్దా 48 అయిద్దా, అది కూడా మీకు జస్ట్ అమౌంటే కదా. దీనికి ఏమవుతుంది, 17,000 యాడ్ చేస్తాం. సో 84 అవుతుంది. మేబీ ఇది 48 అయి ఉండొచ్చు. ఓకేనా? లేదా క్వశ్చన్ ఎట్లా తీసుకున్నా మనకి 17,000 యాడ్ చేస్తే ఏమవుతుంది, 19784. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A sum amounts to 7562 in 4 years and to 846944 in 5 years at a certain rate percentage per annum when the interest is compounded yearly. If 10,000 at the same rate of interest is borrowed for 2 years, then what will be the compound interest? చూడండి మనకేమి ఇచ్చాడు ఇక్కడ, ఇంత సమ్ అని 4 yearsకి అయితే అదే మనీ ఎంత అవుతుంది అనమాట 5 yearsకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10,000 2 yearsకి ఇస్తే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది అని అడిగాడు. చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే చూడండి, 846944 నుంచి 7562 తీసేసాం అనుకోండి, 44,709. సో 90744 డివైడ్ బై 7562. సో 7562 1 జా, నెక్స్ట్ 7044 7562, ఇక్కడ 2 1 1 5, ఇక్కడ 4, 7562 ఇంటూ 2 చేస్తే 4 1 2 15, సో 2. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12%. ఓకేనా? సో అయితే ఆ 12% మనం 10,000ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఎంత అయింది, 25.44% కదా. 2 yearsకి 12% కాంపౌండ్ ఇంట్రెస్ట్. అట్లా 12 + 12 + 12 × 12/100 అంటే ఎంత అవుతుంది, 25.44%. అంటే ఎంత, 10,000లో 2544. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Arif repaid a loan by paying 15,625 after 3 years at a rate of 25% per annum, compounded annually. What is the amount of the loan? ఓకేనా? సో అరీఫ్ ఏం చేశాడంటే లోన్ రీపే చేశాడు అనమాట. ఎప్పుడు, 3 years తర్వాత. ఓకేనా? ఎంత పే చేశాడు, 15,685. ఓకేనా? 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25. అయితే అతను ఎంత అమౌంట్ తీసుకున్నాడు అని అడిగాడు. సో 25% అంటే ఎంత, 1/4 కదా. సో 4 3 3 years కాబట్టి. ఓకేనా? సో 4 3 ఎంత, 64, 5 3 ఎంత, 125. సో 125 అనేది 15625 అయితే 64 ఎంత. సో 64తో మల్టిప్లై అవ్వాలంటే ఏం చేయాలి, ఇది 125 × 125 చేస్తే 15,625. సో 64 × 64. సో అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా 64 × 125. ఓకే, ఇది 125 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15,625 కదా. సో అప్పుడు ఏమవుతుంది, 64 కూడా 125 టైమ్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 64 × 125. ఓకేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు, డివైడ్ బై 4 పైన 4 అంటే ఇది 500 అవుతుంది. 4 1 జా 4, 4 6 జా 24 అంటే 8,000. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లాస్ట్ ప్రాబ్లం ఇది. సాగర్ డిపాజిటెడ్ 50,000 ఇన్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్ which is giving compound interest at the rate of 10% per annum. What will be his interest in the third year? సో థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అడిగారు. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో 10% అంటే ఎంత, 5,000 5,000 5,000. ఇక్కడ 10% అంటే 500, ఇక్కడ ఎంత 1000, ఇక్కడ 10% అంటే 50.
సో మొత్తం ఏమవుతుంది 6,050 థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ వరకు. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో అది ఈ క్లాస్. మీకు ఈ క్లాస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. బాయ్ బాయ్.